ప్రజాస్వామ్యం అనేది ఏంటంటే ప్రజలు ప్రభువులు, మనమే కదా ఈ దేశానికి ప్రభువులు అంటే రాజులు. ఈ సమావేశం జరుగుతుంది, మీకు తెలుసా ఆ విషయం? మీరు దయచేసి మనం ప్రభువులు అయినప్పుడు మన తరఫున పెట్టుకోండి. ఈ సమావేశం ముగించాలి కదా. దయచేసి జిల్లా పెద్దలు రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా కృష్ణారెడ్డి గారు లేకపోతే రాష్ట్ర అధ్యక్షులు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకురావాలని అని అడుగుతాం. గతంలో చర్చ జరుగుతుందోనే ప్రజాస్వామ్య పరిరక్షణ, ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు కూడా అలా అడిగే లక్షణం ఎవరికి ఉంటుందో అది ఇప్పుడు వాళ్ళకి మాత్రమే ప్రజాస్వామ్యాన్ని అనుభవించేటటువంటి హక్కుని సాధించుకున్నాడు. నాయుడుకు చెప్పాల చంద్రబాబు సార్ కొంత కూర్చొని పెద్ద ఆయన పనిచేస్తుందా లేదా, దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కూడా గతంలో అనుకున్నాం. భారతదేశంలో ఎన్నికలు ఈరోజు ప్రధానంగా అంశం ఏమనంటే ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదికను తీసుకున్నారు. ఇది మనం ఏదైతే ప్రజాస్వామ్యం అని చెప్తున్నామో, ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనటువంటి ఎన్నికల వ్యవస్థ, అది చాలా మన శరీరంలో గుండె ఎంత ముఖ్యమో ఈ ప్రజాస్వామ్యం కాస్తో పూస్తో పదిలంగా ఉండాలంటే మరి ఎన్నికలు అనేవి చాలా కీలకము. ఆ ఎన్నికలు అనేటటువంటివి ఏ విధంగా జరుగుతున్నవి, చాలా కాలం నుంచి ఎన్నికల యొక్క వ్యవహారమే మారిపోయింది. అనేక రకాలైనటువంటి ప్రలోభాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ ప్రధానంగా ఈవీఎంలు వచ్చిన తర్వాత ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి, ముఖ్యంగా 2024 సంబంధించినటువంటి ఎన్నికలు ఏ విధంగా జరిగాయనేటువంటి విషయాలు కొంత సంక్షిప్తంగానైనా దీనికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి ముఖ్యంగా అన్న సుదర్శన్ నాయుడు, అదేవిధంగానే రాజేంద్ర గారు, చంద్రమౌళి గారు వీళ్ళు కొంచెం బాధ్యత తీసుకొని మన వాళ్ళందరికీ కూడా చెప్పి దాదాపుగా 60-70 మంది దాకా ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళ వైపు నుంచి కృషిని అభినందించాల్సిందే. ఇది కొంతమందికి అవకాశాలు లేక రాలేకపోవచ్చు. ఈ అంశాలపైన ఇది మన బ్రతుకులకు సంబంధించి, మన జీవితాలకు సంబంధించి, మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలు ఇవి. మనం దీనిపైన కొంత అవగాహన చేసుకొని దీన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి మీరందరూ కూడా శ్రద్ధగా అర్థం చేసుకొని దీన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఇది. మనం ముఖ్యంగా బీహార్ ఎన్నికలకు సంబంధించి సర్ అనే పేరు పెట్టి ఏర్పాటు చేసినటువంటి జిల్లా బాధ్యులుగా ఉన్న పెద్దలు, వారికి సహకారం తోడు అందిస్తూ ఎప్పుడు వాళ్ళని నడిపిస్తున్న సుదర్శన్ నాయుడు గారు, పరిరక్షణ ఐక్య వేదిక అనే దాని గురించి మొట్టమొదట కొద్దిగా క్లుప్తంగా కొంత పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనం అసలు ఏ వేదికలో ఈ విషయాలు పంచుకుంటున్నాం అనేది మనకు తెలియాలి. ప్రధానంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక రాజకీయ పార్టీ కాదు. అలాగే ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగాను లేదా వ్యతిరేకంగాను ఉండదు. కానీ ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి ఒడిదుడుకులకి కారణమైనటువంటి అన్ని రాజకీయ విషయాల మీద కూడా తన అభిప్రాయాన్ని ప్రకటన చేస్తుంది. దాని ద్వారా ప్రజల్ని చైతన్యపరిచి దానికోసం పనిచేసేలాగా అవగాహన పరుస్తుంది. దీన్ని మొదట అర్థం చేసుకుంటే రాజకీయాలకి ఎంత న్యూట్రల్గా ఉంటామో పార్టీల పట్ల, మతాల పట్ల కానీ, కులాల పట్ల కానీ అన్ని విషయాల్లో కూడా భారత రాజ్యాంగం ఆధారంగా నడిచే ప్రజాస్వామ్యంలో మనమందరం సమానం అని ఎలా చెప్పబడిందో ఆ విషయానికి కట్టుబడి పనిచేసేటటువంటి సంస్థగా దీన్ని మొట్టమొదట మీరు తెలుసుకోగలిగితే ఈ విషయాలు మీరు అర్థం చేసుకోవటంలో సింపుల్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న దానిలో ఒక భిన్నమైన లక్షణాన్ని మీరు గమనించి ఉంటారు. సభలు సమావేశాల్లో ఎప్పుడు కూడా ఒక టేబుల్, దాని వెనక పెద్దలు కూర్చోవటం, మనం వెళ్ళి ఎదురు కూర్చొని వాళ్ళు చెప్పే విషయాలు వినటం, ఇది ఆనవాయితీ. కానీ ఇక్కడ మాకు గురువులైనటువంటి వాళ్ళు మా పక్కన కూర్చున్నారు,
అందరం సమానంగానే కూర్చున్నాం. ఇక్కడ దీనిలో ఎవరు ఎక్కువ? రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారు మనతోనే కూర్చున్నారు, ఆయన మనలాగే మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ గమనించే విషయం ఏంటంటే ఈ సమానత్వం అనేది ఇక్కడే ప్రారంభం కావాలి. ఇందాక లోక్నాథ్ గారు ఒక మాట చెప్పారు, అనుచరణ విధానం నడుస్తుంది. ఎవరైనా ఒక నాయకుడు ఉంటే అతనికి వెనకమాల మనం చేతులు కట్టుకొని ఆ విషయాలకి అనుసరిస్తూ నడుస్తున్నాము. ఇది ప్రజాస్వామ్యంలో సరైంది కాదు అని చెప్పారు. కరెక్టే కదా? మరి ఈ అనుచర విధానం సరైంది కాదంటే ఏది సరైన విధానం? సహచర విధానం సరైంది. అంటే మనం పక్కన ఉండాలి. రాష్ట్ర అధ్యక్షుడు, లేకపోతే జిల్లా ప్రధాన కార్యదర్శి, లేకపోతే మా కోర్ కమిటీ పెద్దలు, సామాన్య సభ్యుడు, ఇక్కడ తేడాలు ఏమి ఉండవు. అందరూ ఒకటే. విషయాల్ని పంచుకోవటం కోసం మాత్రమే, అవగాహన పంచుకోవటం కోసం మాత్రమే మనం మాట్లాడుకుంటాం. ఎవరి మీద ఎవరు పెత్తనం అనేది ఉండదు. ఈ ఎన్నికలే కారణము అనేది నిజంగా కారణమా? ఎందుకంటున్నానంటే ఈ మాట, మనం అందరం కూడా ప్రజాస్వామ్యాన్ని కోరుకోవటానికి నిజంగా అర్హులమా? సార్ దయచేసి కూర్చోండి. అమ్మా కూర్చోండి. ప్రజాస్వామ్యం అనుభవించడానికి, కోరుకోవటానికి మనం అందరం అర్హులమా? అవునా కాదా? మీకు ఏదైనా ఒక అభిప్రాయం ఉందా? సుప్రీంకోర్టు ఒత్తిడి చేస్తే ఏమని ఒత్తిడి చేసింది? 65 లక్షల ఓట్లు ఏవో చెప్పాలి, వాళ్ళని ఏం కారణంతో తొలగించారో చెప్పాలని అడిగితే చెప్పినట్టే కనపడుతుంది. ఏ బూత్కి ఆ బూత్ ఎవరి పేరు తీసేసారో అక్కడ ప్రకటించినారు. దీనికి ఏమడిగారు? డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వండి అని అడిగినారు. ఈ పరిశీలించేవాడు డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇస్తే అడ్వాంటేజ్ ఏమంటే దాంట్లో ఉన్న పారామీటర్స్ బట్టి 18 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ ఓటర్లు ఎవరున్నారు ఒక క్వశ్చన్ అడిగామనుకో లిస్టు మొత్తాన్ని అందరినీ పక్కన పెడతారు. మహిళలు ఎవరు ఉన్నారు అడిగామనుకో మొత్తం పక్కన పెడతారు. ముస్లిం పేరు ఎవరుందన్నామనుకో మొత్తం పక్కన పెడతారు. 80 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరున్నారు అడిగినామనుకో మొత్తం పక్కన పెడతారు. నిమిషాల్లో నీకు డేటా వస్తుంది. డూప్లికేట్ ఓటర్ ఒకే పేరుతో ఎన్ని చోట్ల ఓట్లు ఉన్నాయి దేశమంతా చెప్పమంటే చెప్పేస్తుంది. డిజిటల్ ఓటర్ లిస్టులో ఉన్న అడ్వాంటేజ్ అది మేము ఇవ్వం కాదు ఇవ్వమన్నారు. ఏం చెప్పి ఇవ్వమన్నారు ఎన్నికల కమిషన్ వారు? ఓటర్ల యొక్క గోప్యత బయటికి పోతుంది అన్నారు. ఓటింగ్ లిస్టులో ఏం డేటా ఉంటుందండి? పేరు ఉంటుంది, తండ్రి పేరు భర్త పేరు ఉంటుంది, వార్డు నంబర్ ఉంటుంది, వయసు ఉంటుంది, స్త్రీలో పురుషులో ఉంటుంది. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే కదా. ఈ డేటా పార్టీలందరికీ ఇచ్చినావు కదా. ఓటింగ్ జరిగేటప్పుడు నువ్వు ఫోటోలు తీసి కూడా పత్రికలకు ఇచ్చినావు కదా వీళ్ళందరినీ. ఇంకేం కొత్త గోప్యత ఉంది పోవడానికి? థర్డ్ చిట్ ఎందుకు ఎక్కినావు అంటే దూడమేత కన్నట్టుంది. దూడమేతకి థర్డ్ చిట్ ఎందుకు ఎక్కుతావు? తాటి కళ్ళు తాగడానికి ఎక్కుతావు. కానీ అసలు ఈ జవాబు అతికిట్టట్టు కనపడాలా. ఇప్పటికీ కూడా డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వడానికి ఇష్టపడాలా. ఒక్కొక్క బూత్లో తగిలిస్తే ఏం ఓట్లు ఉన్నాయి ఏం పోయినాయని నష్టమేమిడికి రాజకీయ పార్టీలకి. అలా ఇంట్రెస్ట్ ఉన్న రాజకీయ పార్టీలు అన్ని బూతులు తిరిగి కలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు ఒక పేరు అనేక చోట్ల ఉందని కనిపెట్టాలంటే ప్రతి పేపర్ తిప్పి చూడాల్సింది. ఒక బెంగళూరు సెంట్రల్లో ఉన్న మహదేవపురం నియోజకవర్గంలో ఇట్లాంటి అవకతవకలు ఏం జరిగినని ఎతకడానికి ఎన్ని నెలలు పట్టింది? 6 నెలలు పట్టింది. దేశమంతా ఎతకడానికి ఎన్నాళ్ళు పడుతుంది? అదే డిజిటల్